Hello friends, welcome to my channel. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక స్నాక్ ఐటమ్ ని చేసుకుందాం. ఇది జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుందండి. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఇలా స్నాక్స్ ని కొంచెం కొంచెంగా చేసుకుంటూ రోజుక రకంగా మనం చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు, పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఇప్పుడైతే ఈ చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ లో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ కప్పుతో వాటర్ పోసుకుంటున్నాం కాబట్టి ఇదే కప్పుతో మనం బియ్య పిండిని కూడా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ వరకు వాము, అలాగే కారం, చిటికెడు పసుపు, అలాగే సరిపడా సాల్ట్, కొంచెం ఇంగువ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని బాగా మరిగించుకోవాలి. ఓకే, ఇవి మరిగిపోయాయి కదండి. ఇప్పుడు మనం బియ్య పిండిని యాడ్ చేసేసుకుందాం. ఈ బియ్య పిండిని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం. దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేతితోటి ఇలాగా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. చూసారా ఇది ఎంత స్మూత్ గా తయారైపోయిందో. ఇప్పుడు మనం జంతికలు వేసుకునే గొట్టం ఉంటుంది కదండి, అందులో సింగిల్ కన్నం ఉన్నా పర్వాలేదు. నేనైతే 3 ఉన్నది తీసుకుంటున్నాను, త్వరగా అయిపోతుంది కాబట్టి. ముందు దీనికి మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇందులో ఈ మిశ్రమాన్ని ఇలా పొడవుగా చేసుకొని ముద్దలా చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నేను చూపిస్తున్నట్లు వీటిని వేసుకోవాలి. మీరు ఒకేసారి ఇలా వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. వీటిని నెమ్మదిగా ఇలా చుట్టుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, నేను 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే ఇన్ని వచ్చాయి. సో ఇప్పుడు మనం వీటిని వేయించేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్కి మారే కొలది బబుల్స్ అనేవి పోతాయి. చూసారు కదండి, ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాం. మీరు టిష్యూ పేపర్ పైకి తీసుకోండి, ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అంతేనండి, మనకైతే 5 మినిట్స్లో ఈ స్నాక్స్ రెడీ అయిపోయాయి. వీటిని మనం ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో వీటినైతే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.